మొత్తానికి ఆర్సీబీ విన్ అయిపోయిందండి. మీలో ఎంతమంది ఉన్నారు ఆ టీంకి ఫ్యాన్స్? నాకు క్రికెట్ అన్నా టీమ్స్ అన్నా ఏం అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ బట్ చూస్తాను అప్పుడప్పుడు. కానీ ఆర్సీబీ విన్ అయితే నాకు కూడా చాలా సంతోషం అనిపించిందండి. ఎందుకనుకుంటున్నారా? కోహ్లీ ఉన్నాడు కదా, నాకు ఎందుకో కోహ్లీని చూడగానే ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది అనమాట. చాలా ఫ్యామిలీ మెన్ లాగా అనిపిస్తాడు చూడగానే. సో తను విన్ అవ్వటం, తన కళ్ళల్లో ఆనంద బాష్పాలు, వాళ్ళ వైఫ్ని హక్ చేసుకుని అబ్బో భలే ఉందిలేండి చూడటానికి మాత్రం ఆ సీను. ఎనీవేస్, నా తరపు నుంచి కూడా ఆర్సీబీకి కంగ్రాచ్యులేషన్స్ తెలియజేసేస్తున్నాను. హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ముందుగా మన ఫ్యామిలీ మెంబర్ భారతి గారికి హాయ్ చెప్పేస్తున్నాను. హాయ్ భారతి గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఇలాగే ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు మీ పాపకు కూడా హాయ్ చెప్పానని చెప్పండి. తను కూడా నాకు రెగ్యులర్గా కమెంట్ చేస్తూ ఉంటుందన్నమాట. మీ వీడియోస్ అవి చూస్తూ ఉంటాను ఆంటీ, నేను మా మమ్మీ కలిపి చూస్తామని చెప్పి. చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇలాంటి మాటలు వింటూ ఉన్నప్పుడు. పెద్దవాళ్లే కాదు, పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా చూస్తారనమాట. ఈవెన్ మా ఫ్రెండ్స్ పిల్లలు అట్లా కూడా వాళ్ళు చెప్తూ ఉంటారనమాట, ఆంటీ మీ వ్లాగ్స్ అవి చూస్తాను, మీ షార్ట్స్ చూస్తాను అని చెప్పి. భలే హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇంకా కాసేపు హ్యాపీనెస్ని పక్కన పెట్టేస్తే ఇవాళ మీతో ఏం షేర్ చేస్తానంటే, పిల్లలకి కాలేజీ స్కూల్ దగ్గరకు వచ్చేస్తుంది. అంటే మా అమ్మాయికి అయితే కాలేజ్ ఎర్లీగానే ఉందిలేండి, మా పాపకి స్కూల్ అయితే ఇంకా టైం ఉంది. కానీ ఇంకా కాలేజ్కి అంటే మనకి తెలిసిందే కదా, పొద్దున్నే అన్నీ రెడీ చేసేయాలి. అట్లా ఈ 1 మంత్ నుంచి ఏమో బాడీని కొంచెం లేజీగా పెట్టేశాను కదా, అలా లేట్గా చేసుకుంటా. సో ఇంకా ముందు వామప్ ఉండాలి కదా, మనం నెక్స్ట్ ఏ పనిలో అయినా కరెక్ట్గా ఫాస్ట్గా చేయాలంటే. సో ఇంకా ముందు రోజు నేను కొంచెం నా బాడీని వామప్ చేయడానికి చాలా క్లీనింగ్ వర్క్స్ అయితే పెట్టేసుకున్నాను. సో ఆ క్లీనింగ్ వర్క్స్ అవి మీతో షేర్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ షేర్ చేస్తున్నాను మీతో. అస్సలు మామూలుగా లేదు. చిన్నగా వస్తాయి అనుకుని పెద్దగా వచ్చినాయి, పెద్దగా వస్తాయి అనుకుని చిన్నగా వచ్చినాయి. ఇక్కడ చూసారు కదా, ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి సిల్వర్ ఇయర్ రింగ్స్. బయట కూడా తీసుకోవచ్చు కానీ బయట ఏంటంటే అంత ఎక్కువ మోడల్స్ అవి దొరకట్లేదు. సరే ఇంకా ఆన్లైన్లో చూస్తే బాగున్నాయి, ఇవి క్యూట్గా భలే ఉన్నాయి. మిస్ మ్యాచ్ ఇయర్ రింగ్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా. ఒక సైడ్కి ఏమో మూను, ఒక సైడ్కి ఏమో స్టారు అవి వచ్చాయి. సరే ఇంకా తీసుకున్నాను, ఎందుకంటే మా పెద్దమ్మాయికి తనకి కాలేజ్కి డైలీ యూజ్కి అనమాట. ఇంతకుముందు గోల్డ్వే పెట్టుకునేది. ఇంతకుముందు గోల్డ్ చైన్ క్యారీ చేసేది మెడలో. ఇంకా పిల్లలు పెద్దయ్యాక బోసిగా మెడను ఉంచలేం కదా, మెడలో చైన్ అది వేస్తాం కదా. సో అందుకని చెప్పి డైలీ యూజ్కి గోల్డ్ చైన్ వేసి పంపించేదాన్ని. అది ఏమైందంటే ఒకరోజు కాలేజ్లో విరిగిపోయిందనమాట. విరిగిపోయి లాకెట్ ఒక దగ్గర పడింది, చైన్ ఏమో క్లాస్ రూమ్లో తను ఐడెంటిఫై చేసింది, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే. చైన్ తన దగ్గర ఉంది కానీ లాకెట్ మాత్రం ఎక్కడో పడిపోయింది. ఇంకా వాళ్ళ మేడం కూడా కాదు, వేరే మేడం తిను వెతుకుతుంటే తను చక్కగా హెల్ప్ చేసి మొత్తం క్లాస్ రూమ్స్ అక్కడంతా వెతికి ప్యాక్ చేసి ఇంటికి పంపించి నాకు ఫోన్ చేశారనమాట. మేడం ఇలా మీ పాపది చైన్ ఇది అయిపోయింది, నేను తనకి జాగ్రత్తగా ర్యాప్ చేసి ఇచ్చాను, జాగ్రత్త అండి అని చెప్పి. ఆ రోజు శుక్రవారం అనమాట. అసలు మామూలుగా అనిపించలేదు. అదృష్టం బాగుంది అనిపించింది. ఎందుకంటే ఎంత చిన్నది పోయినా మనకి చాలా బాధే కదండి. సో లక్కీగా ఆ రోజు అలా దొరికాయి అనమాట. ఇంకా అది మొదలు మా అమ్మాయి అయితే ఇంకా నాకు గోల్డ్ వద్దు నేను వేసుకోను అని చెప్పింది. సరే ఇంకా మెడన్ అలా బోసుగా ఏం పంపిస్తాంలే అని చెప్పి సిల్వర్ చైన్ తీసుకున్నాం అనమాట. ఇంకా సిల్వర్ది క్యారీ చేస్తుంది. ఇంకా సిల్వర్ చైన్కి గోల్డ్ ఇయర్ రింగ్స్ అంత మ్యాచ్ అయినట్టు అనిపించట్లేదు, రెండు కొంచెం ఆడ్గా కనిపిస్తున్నాయి. సో ఇంకా తను సిల్వర్ ఇయర్ రింగ్స్ అడిగింది. ఇంకా అందుకని చెప్పి సరే కాలేజ్ పెట్టే టైంకి తీసుకోవచ్చులే అని చెప్పి బయటే తీసుకుందామని చూసి ఎందుకు ఆన్లైన్లో చూస్తూ ఉంటుంటే బాగా క్యూట్గా అనిపించిన డిజైన్స్. సరే కదా అని తీసుకున్నాను. చూసారు కదా ఎంత చిన్నగా ఉన్నాయో, బట్ అయినా బాగున్నాయిలేండి. ఇంకా డైలీ యూస్కే కదా, ఇంకా అవైతే పెట్టేసుకుంది. ఇంకా తర్వాత విషయానికి వస్తే ఈ బ్యాగులు చూసారా, ఇవేమో ఆన్లైన్లో చూసినప్పుడు క్యూట్గా భలేగా చక్కగా మనకి స్లింగ్ బ్యాగ్ లాగా అనిపించాయి. సరే కదా నాకొకటి మా పెద్ద పాపకు ఒకటి అని చెప్పి ఆర్డర్ చేశాను. ఇది ఉంది కదా, ఇది మనకి జూట్ కాదు సరే దాన్ని ఏమంటారు, థ్రెడ్ అనమాట. థ్రెడ్తో చేసిన బ్యాగు. సరే ఎకో ఫ్రెండ్లీగా ఉంది కదా. యాక్చువల్గా ఇలాంటిది ఊటీకి వెళ్ళినప్పుడు అక్కడ చూసామన్నమాట. తను అడిగింది బాగుంది మమ్మీ తీసుకుందామా అని, బట్ అక్కడ కాస్ట్ చాలా ఎక్కువ చెప్పారు. సరే వద్దులే అమ్మ, అమెజాన్లో అక్కడ మనకి తక్కువకి వస్తుంది, వెళ్ళాక తీసుకుందాం, నీ బర్త్డే టైంకి తీసుకుంటానులే అని చెప్పాను. సరే వచ్చాక చూస్తే అమెజాన్లో ఎక్కువ ఆప్షన్స్ లేవన్నమాట ఇలాంటి మెటీరియల్వి. ఇంకేదో ఒక సైట్ ఉంది సపరేట్గా ఓన్లీ బ్యాగ్స్ సేల్ చేసే సైటు. సరే కదా అని చెప్పి ఇంకా అందులో తీసుకుని, అందులో చూడటానికేమో విజువల్గా చిన్నగా క్యూట్గా భలేగా ఉందండి. అసలు
ట్రెండీగా సరే కదా అని చెప్పి ఆర్డర్ చేస్తే ఎంత వెయిట్ ఉందో అసలు లుక్ వైజ్గా కూడా ఎందుకో కొంచెం ఆడుగా కనిపిస్తుంది. అదనమాట ఆ బ్యాగ్ విషయం. ఇంకా అదేమో రిటర్న్ పెట్టేసానులేండి, బట్ ఇంకా పిక్ చేసుకోవడానికి రాలేదు. ఇంక ఈ బ్లూ కలర్ వన్కి వస్తే ఇది నాకు డైలీ యూస్ కని పెట్టాను. బండి మీద వెళ్ళడానికి ఈజీగా క్యారీ చేయడానికి ఉంటుంది కదా డైలీ కన్నట్టు పెడితే. ఇది ఎంత పెద్దగా వచ్చిందోనండి, అసలు మామూలుగా ఇది ఇవ్వలేదనమాట. చిన్నగా వస్తాయి అనుకున్నాయి, ఏం పెద్దగా వచ్చినాయి, పెద్దగా వస్తాయి అనుకున్నాయి చిన్నగా వచ్చినాయి. ఇంకా అదైతే రిటర్న్ చేయలేదులేండి, ఉంచేసాను. ఎక్కడన్నా జర్నీలో కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇంక ఇదైతే లిప్ బాము బయోటిక్ వాళ్ళది. ఇంతకుముందు యూస్ చేసాం, బాగుంది. మధ్యలో మళ్ళీ గ్యాప్ వచ్చిందనమాట. సరే ఇది వెజిటబుల్స్ ఫ్రూట్స్ కలిపిందనమాట, మనకి న్యాచురల్గా ఉంటుంది. ఇంకా సరే అని చెప్పి ఇంకా అది కూడా ఆర్డర్ చేశాను. అయితే 2 కొంటేనే కాస్ట్ తక్కువకి వస్తుంది అనమాట. సో ఇంకా అవి తీసుకున్నాను, అవి కూడా వచ్చాయి. వచ్చిన ప్రోడక్ట్స్లో ఇది మాత్రం సాటిస్ఫైడ్ ప్రోడక్ట్ అనమాట. ఎందుకంటే అది మనకి తెలిసిపోద్ది కదా ఎలా వస్తుంది ఏంటన్నది. ఆ ఇయర్ రింగ్స్ ఒకటి కొంచెం పెద్దగా వస్తే బాగుండేవి, ఆ బ్యాగ్స్ ఒకటి చిన్నగా వస్తే బాగుండేవి. సో అట్లా అయింది. ఇంకా కాలేజీలు స్కూల్స్ స్టార్ట్ అయిపోతే ఇంకా మనకి లంచ్ బాక్సులు స్నాక్స్ బాక్సులు ఈ హడావుడి కూడా మొదలు కదా. స్నాక్స్లో ఏం పెట్టాలి, మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి ఏ స్నాక్స్ రెడీగా పెట్టాలి, ఇవన్నీ. ఇంకా నేనైతే సున్నుండలు చేసి పెట్టానులేండి, ఇంకా రోజుకొకటి తింటూ ఉంటారని చెప్పి. ఇవి అయిపోయాక ఇంకొకటి అయితే ఎత్తుక్కోవాలి. అంటే సాయంత్రం పూట స్నాక్స్ లాగా చేశాను. సో ఇంకా అవి 3-4 డేస్ కూడా ఉంటాయి కదా, చక్కగా నెయ్యి వేసి చేశాను. ఇంకా ఒట్టి స్వీట్ ఉంటే ఏం బాగుంటుంది, ఇంకా సరే ఒక లడ్డూ తిన్నా కొంచెం కట్లెట్ కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అటుకులు ఎక్కువగా వేసి కట్లెట్ చేస్తున్నాను. బియ్యం పిండి పొటాటో అటుకులు ఎక్కువ వేసాను అనమాట. మంచి క్రంచీగా బాగున్నాయి, బట్ వేడివేడిగా తింటేనే టేస్ట్ అది బాగుంది. చల్లారాక గట్టిగా అయిపోయినాయి అనమాట. సో ఇంకా ఒక పక్క కట్లెట్స్ అవి కూడా చేసేస్తూ ఉన్నాను. మెయిన్గా ఈ గ్రిల్ ప్యాన్ కొందే ఇలాంటి వాటి కోసం అనమాట. ఈ కట్లెట్స్ కానీ ఏదైనా ఫిష్ మనం గ్రిల్ చేసుకోవాలన్నా ఇలాంటి వాటిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. సో ఇంకా అప్పుడప్పుడు వాడతాను నాన్ స్టిక్. నా కుకింగ్లో మ్యాక్సిమం నాన్ స్టిక్ చాలా తక్కువ వాడతాను అనమాట. ఓన్లీ ఇలా ఎప్పుడన్నా ఈవెన్ దోశల ప్యాన్కి కూడా మార్చేసాను. అంటే మార్చేసానంటే వాడట్లేదు, నాన్ స్టిక్ పక్కన పెట్టేశాను, ఐరన్ ప్యానే వాడుతున్నాను. ఐరన్ ప్యాన్ ఎప్పుడో కొన్నాను, కానీ కొన్న కొత్తలో వాడాను. మళ్ళీ ఆ తర్వాత బాగా వెయిట్ ఉంది, ఇంకా అది క్లీనింగ్ అది కొంచెం ఇదవుతుందని పక్కన పెట్టాను. బట్ మళ్ళీ లేదు న్యాచురల్ వాడాలి అని చెప్పి ఇంకా నాన్ స్టిక్ అయితే పక్కకు తోసేసాను. ఆల్మోస్ట్ ఎక్కువ ఇత్తడి, స్టీలు, మట్టి ఇవే వాడతానన్నమాట. అలాగే ఐరన్ ప్యాన్స్ కూడా దోశలకు కానీ లేదంటే ఫ్రైడ్ రైస్లకి ఫ్రై కర్రీస్కి అట్లా 3 అయితే పెట్టుకున్నాను. సో చాలా మినిమల్గా ఉంటాయిలేండి నా కిచెన్లో స్టఫ్ కూడా, మీకు తెలుసు కదా. ఇంకా డిన్నర్కి అయితే ఇదిగోండి మీల్ మేకర్ రైస్ అయితే చేశాను. మా వారు బయటకు వెళ్ళారనమాట, ఎవరికో సెండ్ ఆఫ్ ట్రీట్ ఉందనమాట. సో ఇంకా ఆయన బయటకు వెళ్ళారు. మా వారు ఉంటే ఇలాంటివి అంత ఇంట్రెస్ట్గా తినరనమాట. సో నైట్ ఎక్కువ చేయను నేను ఇలాంటి రైస్ ఐటమ్స్. మార్నింగ్ నాకు పిల్లలకి అయితే చేస్తాను. ఇంకా ఆయన లేరు కాబట్టి మా వర్క్ కదా, ఫాస్ట్గా అయిపోద్దులే అని మీల్ మేకర్ రైస్ చేశాను. సో ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా మా అమ్మాయి కాలేజ్కి ముందు రోజు అనమాట. నెక్స్ట్ డే నుంచి ఇంకా తనకు కాలేజ్ ఉంది. సరే ఇంకా బ్యాగ్లు అవి వాష్ చేద్దామని చెప్పి అవైతే తీస్తూ ఉన్నాను. హాలిడేస్ ఇవ్వగానే వాష్ చేసి పక్కన పెట్టాను, ఎందుకంటే వాడం కదా మళ్ళీ దుమ్ము పట్టేస్తాయేమో అని చెప్పి. వాళ్ళు కాలేజ్ స్కూల్ స్టార్ట్ అయ్యే ముందే వాష్ చేస్తాను, లంచ్ బాస్కెట్స్ అయినా ఇవైనా కానీ. ఇంకా వాళ్ళు నైట్ బుక్స్ అన్నీ తీసి పక్కన పెట్టేశారు, ఇంక ఇవి జస్ట్ వాష్ చేస్తాను. ఎండ ఫుల్గా ఉంది, సో ఆ ధైర్యంతోనే ముందు రోజు వాషింగ్కి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా స్కూల్ బ్యాగ్స్ అయితే అంత ఫ్రీక్వెంట్గా ఏమీ వాష్ చేయనండి, ఎందుకంటే ఆ జిప్స్ అవి ఖరాబ్ అయిపోతాయి. సో 6 మంత్స్కి ఒకసారి అట్లాగే చేస్తాను. సో ఇంకా మధ్యలో ఎప్పుడో ఒకసారి చేశాను. ఇంక ఇప్పుడు మళ్ళీ కాలేజ్ అది స్టార్ట్ అవుతుంది కదా, సో ఇంకా ఫ్రెష్గా ఉంటుంది, నీట్గా అనిపిస్తుంది అని చెప్పి ఇంక ఇప్పుడు వాష్కి అయితే పెట్టేస్తున్నాను. నార్మల్ సైకిలే వేస్తాను, అంటే మరీ హెవీ లోడ్ సైకిల్ కాకుండా జస్ట్ ఫాస్ట్గా అయ్యేలాగా మనం సాఫ్ట్గా ఉండేవి అంటే వూల్ ఆప్షన్ అలాంటి వాటిల్లో వేస్తానమాట. ఎందుకంటే దానిలో ఓవర్గా రిన్స్ అయిపోకుండా ఉంటుంది. సో జిప్పులు అవి కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఉలెన్ క్లాత్స్ అవి వాష్ చేసే ఆప్షన్ ఉంటుంది, సో దానిలో వేస్తానన్నమాట. ఇలాంటివి ఏమన్నా కొంచెం పాడైపోతాయి అనుకున్నవి, ఎట్లా వేసినా పర్వాలేదు అనుకున్న షూస్ కానీ ఇలాంటివన్నీ మాత్రం రెగ్యులర్ వాష్లో వేస్తాను. చూసారా కిచెన్లోకి వచ్చేసరికి ఇది కూడా నాకు ఒక పెద్ద వామప్ లాగా వెల్కమ్ చేసిందనమాట. నైట్ దోశల పిండి రుబ్బేసి పెట్టాను, అదంతా పొంగిపోయింది. మొన్నటి వరకేమో చల్లగా ఉండి అసలు ఫర్మెంట్ అవ్వలేదు ఈ వర్షాల వల్ల. ఇప్పుడు వచ్చే ఎండలకేమో విపరీతంగా ఫర్మెంట్ అయిపోయి పొంగిపోయింది కూడా.
ఇంకా ముందు రోజు కొన్ని సరుకులు అవి కూడా కావాల్సినవి ఉంటే తెప్పించుకున్నాను. ఇంకా మరి కాలేజు స్కూల్స్ అంటే మనకు అన్నీ అవైలబుల్ ఉండాలి కదా, పప్పులు ఉప్పులు, ఇంకా వాళ్ళకి ఏమైనా కావాల్సిన స్టఫ్ అట్లా స్నాక్స్కి ఏమైనా చేయడానికి. సో కావాల్సినవన్నీ తెప్పించుకున్నాను. ఇంక ఈ స్పాంజ్ వైప్స్, ఇడ్లీ రవ్వ లలిత బ్రాండ్ మీలో ఎంతమంది వాడతారు? నేనైతే ఇంతకుముందు రెగ్యులర్దే వాడేదాన్ని, కానీ మా అత్తయ్య వాళ్ళు ఇది వాడతారనమాట. సో అది బాగుంటుంది అని చెప్పాక ఇంకా నేను కూడా అదే వాడుతున్నాను. బాగుంటుంది లలిత బ్రాండ్ ఇడ్లీ రవ్వ అయితే. ఇడ్లీ చాలా సాఫ్ట్ వస్తున్నాయి. ఇంకా పైన గుమ్మడికాయ అయితే పాడైపోయింది, దాని నుంచి వాటర్ అలా పైనుంచి కారుతూ ఉందనమాట. ముగ్గు తడిసిపోతుంది ఏంటా అని అబ్జర్వ్ చేస్తే పైనుంచి అలా చుక్క పడతా ఉంది. సో ఇంకా గుమ్మడికాయ అది మార్చేయాలి. బట్ ఆ రోజు మంగళవారంలే అని చెప్పి ఇంకా తీయట్లేదనమాట. నెక్స్ట్ డే మార్చొచ్చు అని చెప్పి. ఇంకా చెప్పాను కదా బ్రహ్మకమలం మొగ్గ వచ్చిందని, ఇంకా దాన్ని రోజు చూసుకుంటూ ఉన్నాను, ఎప్పుడు పెరిగిద్దా ఎప్పుడు పూసిద్దా అన్నట్టు. ఎన్ని పనులు పెట్టుకున్నా ఏది ఎలా ఉన్నా టైంకి పిల్లలకి ఫుడ్ మాత్రం ఇస్తాను ఖచ్చితంగా, వాళ్ళు అడిగినా అడగకపోయినా. సో బ్రేక్ఫాస్ట్ అయితే వేసేస్తున్నాను. నైట్ దోశల పిండి రుబ్బి పెట్టాను, అదంతా ఫర్మెంట్ అయిపోయింది కదా, ఆ క్లీనింగ్ అంతా చేసుకుని ఇంకా దోశలు అయితే వేస్తూ ఉన్నాను పిల్లలకి. చెప్పాను కదా ఐరన్ ప్యాన్ యూస్ చేస్తున్నానని చెప్పి, చాలా చక్కగా వస్తున్నాయండి. నాన్ స్టిక్ లాగా వచ్చేస్తాయి అనమాట మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటుంటే. మా అమ్మకి నేను నాన్ స్టిక్ది ఒకటి కొనిచ్చాను అనమాట. తను ఐరన్దే యూస్ చేస్తుంది, సర్లే నాన్ స్టిక్ వాడమ్మా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి తనకు కొనిచ్చాను. కానీ మా అమ్మ అస్సలు వాడదు. ఎప్పుడో మా చిన్నప్పుడు ఎప్పుడో కొన్న ఐరన్ ప్యాన్లోనే ఇంకా దోశలు వేస్తుంది. ఎంత చక్కగా వస్తాయో, టేస్ట్ కూడా బాగుంటుంది నాన్ స్టిక్ ప్యాన్లో దోశలు, ఐరన్ ప్యాన్లో దోశలు. అట్లా మా అమ్మకి కొన్ని ఇచ్చినా కూడా అసలు వాడదనమాట. తను ముందు నుంచి ఎలా ఏది ఫాలో అయ్యిద్దో అదే వాడుతుంది. స్టిల్ ఇప్పటి వరకు మా అమ్మ కుక్కర్ వాడలేదు. మా అన్నయ్యకి ఆఫీస్లో ఇచ్చారని చెప్పి అవి ఇచ్చినా కూడా అసలు తను వాడలేదనమాట. కుక్కర్ కానీ నాన్ స్టిక్ ప్యాన్లు కానీ ఇలాంటి వాటి జోలికి వెళ్ళదు, చాలా న్యాచురల్గా వాడుతుంది. సో అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట. పెద్దవాళ్ళు దేనికి త్వరగా ఎడిక్ట్ అయిపోరనమాట, అంటే కొత్తవి అడాప్ట్ చేసుకోవడానికి ఇష్టపడరు. సో అదే ఆరోగ్యానికి కూడా సీక్రెట్ అనిపిస్తుంది. సో అట్లా నేను కూడా వీలైనంత వరకు న్యాచురల్గా ఉన్న వాటితోనే కుక్ చేయాలని చూస్తున్నాను. మిక్సీ అది ఉన్నా కూడా మా అమ్మ మిక్సీ వాడదు, రోట్లోనే రుబ్బిద్ది. ఇంకా అసలు ఏదో వర్షం పడుతుంది, హెవీ రైన్స్, ఇంకా బయట పాసిబిలిటీ లేదనుకుంటే అప్పుడు రోల్ యూజ్ చేస్తుంది. కానీ స్టిల్ ఎప్పటికి కూడా మేము వెళ్ళిన గారెల పిండి, దోశల పిండి, ఇడ్లీ పిండి ఏదైనా రోట్లో రుబ్బిద్ది. ఈవెన్ చట్నీ కూడా రోట్లో రుబ్బి చేసిద్ది. ఇంకా టేస్టు ఇంకా అసలు ఇంకా అది చెప్పలేమన్నమాట, అలా రోట్లో రుబ్బి తిన్నా ఏవైనా కూడా. యాక్చువల్గా నాకు కూడా రోల్ అన్నా తిరగలన్నా అవన్నీ ఇష్టం. తెచ్చి పెట్టుకోవడానికి ఏమో ప్లేస్ లేదు. చూస్తాను, ఉన్న కొంచెం పాసిబిలిటీ ఉన్నా నేనైతే ఖచ్చితంగా తెచ్చి వాడేస్తాను. కాకపోతే చిన్నవి పెట్టుకున్నానులేండి, కొంచెం పిండి రుబ్బుకునే అంత రోల్ అయితే లేదు. చూడాలి, అదొక మంచి ఎక్సర్సైజు, అలాగే టేస్ట్ కూడా కదా దానిలో రుబ్బుకుని తినేవి. ఇంకా మనకి పాసిబిలిటీ లేదు కాబట్టి ఇంకా తప్పదు, వీటితో అడ్జస్ట్ అయిపోవటమే. ఇంకా పిల్లలకి వేసి ఇచ్చేసి ఇంకా నేను కూడా ఇంకా టిఫిన్ అయితే తినేస్తున్నాను. పనిలో పడే ముందు క్లీనింగ్ వర్క్స్ అయితే చాలా పెట్టుకున్నాను. అంటే ఎందుకు అలా లేజీగా అయిపోయినాయి అనమాట హాలిడేస్ అన్నీ. రోజు ఏదో ఒక పని చేస్తూ ఉన్నాను కానీ అంత ప్రొడక్టివ్గా బిజీగా చేయట్లేదు. ఒక పని చేయడం, కాసేపు ఫోన్ చూడటం, కాసేపు టీవీ చూడటం, ఇంకా అట్లా అనమాట. సో ఇవాళ అయితే ఇంకా లేదు, బాడీని కంటిన్యూగా బిజీగా ఉంచాలి. నెక్స్ట్ డేకి యాక్టివ్గా ఉండాలంటే మళ్ళీ బాడీ ట్యూన్ అవ్వాలన్నమాట పనికి. సో అందుకని చెప్పి ఈరోజు చాలా వర్క్స్ పెట్టుకున్నాను. ఇంకా బ్యాగ్స్ అవి వాషింగ్ అయిపోయింది, ఇంకా అవి కింద ఆరేసి వచ్చాను. మా పిల్లలైతే ఇదిగోని చూసారా మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ, మీలో ఎంతమంది చూసారు? తప్పకుండా చూడండి అండి. ఎంత బాగుందంటే సినిమా అసలు. అది కానీ తుడరం కానీ, అలాగే హిట్ 3 వచ్చింది. అసలు ఓటీటీలో మంచి మంచి మూవీస్ వచ్చినాయి. నేనైతే కంటిన్యూగా మూవీ బై మూవీ చూసేస్తూ ఉన్నాను. చాలా బాగా నచ్చాయి నాకు మూవీస్ అన్నీ కూడా. మా పిల్లలు కూడా చూస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు అక్కడ రకరకాల జడలు వేస్తూ ఉందన్నమాట మా పెద్ద పాప, మా చిన్నమ్మాయికి. నేను అది వీడియో క్యాప్చర్ చేశాను అనుకున్నాను, అది కెమెరా ఆన్ అవ్వలేదు కాబోలు. నాకైతే ఫోను హ్యాండ్ ఇస్తూనే ఉంటుంది కదా, అట్లా మా అమ్మాయి చాలా రకాలు వేసింది. 2 జడలు వేసి ఫ్రెంచ్ ఫ్లాట్ వేసింది రెండిటికి, ఒక జడ వేసి సైడ్కి అల్లి అలా వేసింది, ఇక్కడ ఇంకో రకం వేస్తూ ఉంది. నేను అవన్నీ క్యాప్చర్ అయినాయి అనుకున్నాను, ఇప్పుడు ఎడిట్ చేస్తుంటే చూస్తే లేవన్నమాట. అట్లా అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. నేనేమో క్యాప్చర్ చేశాను అనుకుంటాను కానీ బట్ అది రికార్డ్ అవ్వదు. మా వాళ్ళు ఇంకా అలా టైంని ఎంగేజ్ చేసుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళ అక్క చక్కగా జడలు వేస్తూ ఉంటే చెల్లి కూర్చొని వేయించుకుంటూ ఉంది, టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ చూసుకుంటూ అనమాట. ఇంకా మధ్యలో స్నాక్ లాగా బనానా ఇచ్చొచ్చాను. ఇంకా నేను కూడా చెప్పాను కదా, పని ఎంత ఉన్నా మధ్యలో తిండిని మాత్రం స్కిప్ చేయను, అలాగే పిల్లలకు కూడా మర్చిపోను ఇవ్వటంలో. అట్లా నేను అలాగే తీసుకుంటాను, వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటాను. అయితే కర్రీ చేపల పులుసు చేస్తున్నాను అనమాట. ముందు సండే రోజు చేపలు తెచ్చారు, ఫ్రై చేశానని చెప్పి ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను కదా. ఇంకా దాని తలా తోక ముక్కలు ఉన్నాయి, సరే ఇంకా అవి పులుసు పెట్టేస్తున్నాను. బెండకాయలు వేసి చేస్తున్నాను ఫస్ట్ టైము. ఎప్పుడు బెండకాయలు అయితే వేయను, బాగుంటుంది అంటారు కానీ బట్ నాకేంటో అలవాటు లేదు. సరే ఇంకా బెండకాయలు వేసి చాలా సింపుల్ బేసిక్ చేపల పులుసు అనమాట.
ఇంకా నేనైతే చేపల పులుసు ఎప్పుడు అన్నీ కలిపే పెట్టేస్తానులేండి. సో అదే అనమాట సింపుల్గా. ఇంకా లాస్ట్లో కొంచెం మెంతిపిండి కరివేపాకు వేసాను. ఇంకా అంతే. పులుసు ఎక్కువ ఉండేలాగా చేస్తున్నాను, ఎందుకంటే రాగి ముద్ద చేద్దామని చెప్పి. రాగి ముద్ద చేపల పులుసు ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నాను. అంటే చికెను మటను వీటితో టేస్ట్ చేశాను, కానీ రాగి ముద్ద ఫిష్ పులుసుతో ఎప్పుడు టేస్ట్ చేయలేదు. సరే ఇంకా అదొకటి ఎందుకు ఉంచేయాలి, ఆ క్రేవింగ్ని కూడా తీర్చేసుకోవాలని చెప్పి ఎటు తిరిగి ఫిష్ పులుసు పెడతాను కదా, రాగి ముద్ద చేద్దామని కొంచెం పులుసు ఎక్కువలాగా పెట్టాను అనమాట. ఎక్కువ ముక్కలేం లేవండి, తలా తోక ముక్కలు అంతే. పిల్లలేమి అంత ఇంట్రెస్ట్గా తినరు, సో సరిపోద్ది. వాళ్ళైతే పులుసే వేసుకుంటారు నాకు తెలిసి, ఎందుకంటే వీటిల్లో ముళ్ళు ఎక్కువ ఉంటాయి తోక ముక్కలో. సో అందుకనమాట వాళ్ళు కొంచెం ముళ్ళు తక్కువ ఉండాలి, నీట్గా ఉండాలి తినాలంటే. సో వాళ్ళైతే పులుసుతో తినేస్తారు. సో ఇంక అందుకని మాకు సరిపోతుంది అనమాట అదైతే. ఇంకొక దగ్గర క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఫస్ట్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ అయితే క్లీన్ చేస్తూనే ఉంటాం, కానీ ఎందుకో అలా పట్టేస్తుంది అసలు. సరే ఇంకా ఫస్ట్ దీంతో స్టార్ట్ చేద్దాం. అంటే డైలీ ఏమో మామూలుగా పైన క్లీన్ చేస్తాను. ఈ కాలిన్ వేసుకుని అయితే వీక్లీ వన్స్ అట్లా పెట్టుకుంటాను క్లీనింగు. మరి ప్రతిరోజు కెమికల్స్తో క్లీన్ చేయడం ఎందుకో నాకు అంత నచ్చదు. నార్మల్గా పైన క్లీన్ చేసినా మనకి డస్ట్ క్లియర్ అయిపోద్ది. ఇంకేమన్నా మరకలు మచ్చల్లా ఉంటే మాత్రం అప్పుడు ఈ లిక్విడ్స్ అవి అవసరం అవుతాయి. సో ఇంకా బాగా ఇదైపోయింది. ఇంకా అందుకని చెప్పి కొంచెం కాలిన్ అది స్ప్రే చేసుకుని క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. క్లీన్ అయిపోయిన మిర్రర్ ఇచ్చే సాటిస్ఫాక్షన్ మామూలుగా ఉండదులేండి. చూడటానికి నీట్గా ఉంటుంది. మనం ఇలా వేలుతో రుద్దగానే ఒక సౌండ్ వస్తుంది కదా, అబ్బో భలే సాటిస్ఫాక్షన్ ఇస్తుందిలేండి ఆ సౌండ్ మాత్రం. ఈ క్లీనింగ్ కూడా నాకు అంటే డస్టింగ్ చేయడం, వస్తువుల్ని ఏమన్నా రీఅరేంజ్ చేయడం, ఒక దగ్గర తీసి ఇంకో దగ్గర పెట్టడం, ఇలాంటివంటే మాత్రం చాలా ఇంట్రెస్టు. అదే ఏమన్నా ఎక్కువగా బట్టలన్నీ తీసి మడత పెట్టి ర్యాక్స్ సర్దాలి, లేదంటే గిన్నెలు ఎక్కువ ఉన్నాయి గిన్నెలతో గిన్నెలు సర్దాలి, ఇలాంటివంటే ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఇవి మాత్రం ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఉన్నాయి కొంచెం చక్కగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇంకెక్కువ యాక్టివ్గా ఫోకస్డ్గా చేస్తాం కదా. దట్టు ఏంటంటే టీవీలో మంచి మంచి మూవీస్ వేస్తున్నారు, కాసేపు టీవీ కాసేపు రేడియో ఇట్లా పెట్టుకుని చక్కగా పాటలు వినుకుంటూ పనిలో అయితే పడిపోయాను. చెప్పాను కదా, మామూలుగా డైలీ క్లీన్ చేస్తాను, వీక్లీ వన్స్ ఇట్లా లిక్విడ్ అది స్ప్రే చేసి క్లీన్ చేస్తాను. లిక్విడ్ అంటే మళ్ళీ ఏమి హోమ్ ఇంట్లో ప్రిపేర్ చేసినవి అట్లాంటివి ఏం కాదులేండి, జస్ట్ కాలినే వాడతాను అంతే అనమాట. ఎప్పుడన్నా వెనిగరు కొంచెం మరీ ఏదన్నా వేరే ఎక్కువ డస్ట్ ఉందనుకున్నప్పుడు వెనిగర్ అది యూజ్ చేస్తాను. మిగిలిన వాటన్నిటికీ కాలినే. ఇందులో ఒక మంచి మైల్డ్ ఫ్లేవర్ కూడా ఉంటుంది కాలిన్తో. సో అందుకని చెప్పి అన్నిటికీ అదే వాడేస్తాను. పిల్లలు ఇంట్లో ఉండటం, ఈ ఫ్రిడ్జ్ని అయితే ఎన్నిసార్లు తీస్తున్నారో, దాని మీద ఎన్ని మరకలు పోస్తున్నారో. ఇంకా అది కూడా అంతే, రోజు క్లీన్ చేసినా కానీ అలా మరకలు కనపడుతూనే ఉంటాయి. పైగా కరెక్ట్గా వెళ్తురు ఫోకస్డ్గా ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్ వైపు విండో ఉండి. చిన్న మరక కూడా ఒక పెద్ద భూతద్దంలో చూసినట్టు కనిపిస్తూ ఉంటుంది నాకైతే దాని మీద కనిపించగానే. సో దాన్ని రెగ్యులర్గా క్లీన్ చేస్తూనే ఉంటాను. ఇంకా పనిలో పని డైనింగ్ టేబుల్ అది కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఆ చైర్స్కి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా చిన్న లైన్స్ లాగా, వాటిల్లో పట్టేస్తుందండి ఎక్కడ లేని దుమ్మంతా. దట్టు ఈ బ్రౌన్ కలర్ ఫర్నిచరు కొంచెం ఇలాంటివి ఏంటంటే ఊరికే కనిపించేస్తుంది డస్ట్. సో లేయర్గా కనిపిస్తుంది అనమాట. ఇంకొకటి మొదలెట్టామంటే అన్నీ చేసేయాలని ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది కదా. తట్టు ఇవేంటంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనమాట, ఇలా డస్టింగ్ ఇవన్నీ చేయడం, చేశాక వాటిని చూసుకుని మురుసుకోవడం. సో చక్కగా హ్యాపీగా అనిపిస్తుంది కాబట్టి అలసట లేకుండా అన్నీ చేసేసుకుంటూ ఉన్నాను. ఇంకా అన్ని రూమ్స్లో కూడా పెట్టుకున్న ఈ డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఇవి 1 by 1 అన్నీ క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా చేపల పులుసు అయితే సిమ్లో పెట్టేశాను, అలాగే బియ్యం కూడా కడిగి పెట్టేశాను అనమాట. ఇంకా అది మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉన్నాను పులుపది సరిపోయిందా లేదా అని చెప్పి. ఇంకా రాగి ముద్ద చేస్తానని చెప్పాను కదా. సో ఇంకా అన్నం అయితే ఉడుకుతూ ఉంది. కొంచెం అన్నం పక్కకు తీసాను పెరుగన్నంలో, కానీ మిగిలిన దాంట్లో రాగి పిండి అయితే కలిపేస్తూ ఉన్నాను. కొంచెం ఎక్కువ వాటర్ ఉంచి రాగి పిండి వేసేసుకుంటున్నాను. ఇంకా అది సిమ్లో పెట్టేస్తే అది కూడా చక్కగా ఉడికిపోతుంది.
నేనైతే నాకు తెలిసిన మెథడ్లో మా టేస్ట్ బడ్స్కి అనుకూలంగా అన్నట్టుగా చేస్తాను రాగి ముద్ద. అంత ప్రొఫెషనల్గా పక్కాగా అయితే రాదు కానీ బట్ ఓకే, మాకు నచ్చేలాగా అయితే చేసుకోగలను. ఇంకా పులుసు కూడా అయిపోయింది. ఇంకా అది ఆఫ్ చేసి ఇంకా రైస్ అయితే అవుతూ ఉంటుంది. ఈలోగా రిమైనింగ్ వర్క్స్ అవి చేసుకుంటాను. ముందు రోజు మా అమ్మాయి కిడ్స్ బెడ్రూమ్ అంతా కొంచెం డీక్లటర్ చేసిందనమాట. దాంట్లో ఈ క్లాతులు అవి బయటపడ్డాయి. ఇవి పిల్లలకి ఫ్రాక్స్ కుట్టించాను ఇంతకుముందు. నా పాతవి చీరలు అవి ఉంటే కట్టట్లేదు, పైకి ఇవి కొంచెం హోల్స్ లాగా పడిపోయినాయి అనమాట అక్కడక్కడ. సరే ఇంకా వాళ్ళకి ఫ్రాక్స్ లాగా కుట్టించాను. అవేంటంటే హాఫే అనమాట ఫ్రాక్స్. ఫుల్ ఫ్రాక్స్ అయితే శారీ మొత్తం పట్టేది కానీ లాంగ్ ఫ్రాక్స్ కాదు, జస్ట్ నీ లెంత్కి అనమాట. సో చాలా క్లాత్ మిగిలిపోయింది. అప్పుడు అలా ఉంచేసాను వాటిని దేనికన్నా వాడదామని. అవి అలా పక్కకి వెళ్ళిపోయినాయి అనమాట. ఇప్పుడు మా అమ్మాయి తీసేటప్పటికి అవి బయటకు వచ్చినాయి. సరే వాటిని ఎలా యూజ్ చేద్దాం అని ఆలోచిస్తే సరే ఇంకా బయట క్లాత్ అది కూడా బాగా మురికి పట్టేసింది. అవి తిరిగి మార్చాలి. సరే ఇక్కడ వేసి చూద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. బయట దుమ్ము సంగతి అయితే అసలు చెప్పక్కర్లేదు. ఎంత దుమ్ము వస్తుందంటే వారానికి దులిపి పెట్టినా కూడా మళ్ళీ వచ్చేస్తుంది. చెప్పాను కదా, డార్క్ కలర్ ఫర్నిచర్ల మీద దుమ్ము మామూలుగా కనిపించదు, లేయర్గా కనిపిస్తుంది. సో ఆ బ్లాక్గా ఉంటుంది కదా షూ ర్యాక్, దాని మీద కూడా అంతే. ఎంత క్లాత్ వేసినా కింద దుమ్ము అయితే బాగా పట్టేస్తుంది. సో ఇంకా ఫస్ట్ అది క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. రెండు చాలా పెద్ద క్లాతులు అనమాట. మళ్ళీ కట్ చేస్తే ఎటు కాకుండా వేస్ట్ పోద్ది. అసలు ఫస్ట్ ఇక్కడ వేసి చూద్దాము ఎలా ఉంటుందో. ఆడుగా ఉంటే ఇంకా వేయొద్దులే, జస్ట్ ఒకసారి చూద్దాం అన్నట్టు వేసాను. తిరిగి ఆ క్లాత్ అది వాష్ చేయాలి. సరే ఇంకా అవి డ్రై అయ్యేలోగా వేసి ఉంచుదాం, బాగుంటే కంటిన్యూ చేద్దాం, లేదంటే తీసేద్దాంలే అని చెప్పి వేస్తున్నాను. ఫైనల్గా ఇదిగోండి వేసాను. కొంచెం బ్రైట్గా ఉంది కానీ చూద్దాం, కొత్త కదా, కొత్త మీద కొద్దిగా ఓవర్ బ్రైట్గా అనిపిస్తుంది. చూడగా అలవాటు అయిపోద్దేమో. సో ఇంకా అవైతే అక్కడ వేసేసాను. ఈ పని కూడా ఇక్కడతో అయిపోయింది. అంత బ్రైట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. గ్రీను, పింక్, ఆరెంజ్ అన్నీ కలిపి. సరే ఓకేలే, కొత్త కదా, చూస్తే అదే అలవాటు అయిపోతలే అని ఇంకా వేసి వచ్చేసాను అనమాట. ఇంకా స్విచ్ బోర్డ్స్ క్లీనింగ్ అది కూడా పెట్టుకున్నాను. మరీ డట్టీగా అయిపోలేదు కానీ బట్ ఆ మరకలు కనిపించేస్తాయి అనమాట. పిల్లలు తడి చేతులతో ఒక్కోసారి ఏమన్నా తింటూ ఉన్నా కూడా పట్టుకుంటారు కదా, సో ఆ మరకలు పట్టేస్తాయి. నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అన్నది షేర్ చేస్తాను ఇప్పుడు మీతో. అప్పుడప్పుడు జస్ట్ క్లాత్ని కొంచెం తడిపేసి బాగా పిండేసి క్లీన్ చేసేస్తాను. లేదేమన్నా మరకలు అలాంటివి కొంచెం గట్టిగా ఉన్నాయి అనుకున్నప్పుడు అయితే కాలిన్ క్లాత్ మీద స్ప్రే చేసి అలా క్లీన్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకా ఈజీగా అయితే ఇదిగోండి ఈ నెయిల్ పాలిష్ రిమూవర్స్, మనకి టిష్యూస్ ఉంటాయి కదా నెయిల్ పాలిష్ రిమూవర్కి, క్లాత్ చిన్నవి, జస్ట్ వాటితో అలా క్లీన్ చేసుకుంటే ఎంత ఈజీగా పోతాయంటే అసలు చాలా ఫాస్ట్గా పోతాయి, చాలా ఎఫిషియెంట్గా కూడా క్లీన్ అయిపోద్ది అనమాట వీటితో, ఈ టిష్యూస్తో. దానిలో కెమికల్ ఉంటుంది కదా, చక్కగా ఈజీగా క్లీన్ అయిపోతుంది. జస్ట్ ఒకటి తీసుకుని క్లీన్ చేస్తున్నాను, చూసారు కదా మీరే, చాలా ఈజీగా క్లీన్ అయిపోద్ది. మాది మరీ అంత డర్టీగా లేదు కాబట్టి మీకు అంత ఎఫిషియెంట్గా అనిపించట్లేదేమో కానీ బట్ మీరు ఒకసారి ఇంట్లో ఉంటే ట్రై చేసి చూడండి, చాలా క్లీన్ అయిపోతుంది అనమాట నీట్గా. కానీ జాగ్రత్త స్విచ్ బోర్డ్స్ అవి, ఎందుకంటే ఈ తడి అంటే మరీ తడి ఉండదు కానీ బట్ అయినా కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి చేసుకునేటప్పుడు. స్విచ్ బోర్డ్సే కాదు, మనకి సైడ్స్లో ఈ పిల్లల చేతి మరకలు అవి పడుతూ ఉంటాయి కదా, అవి కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట దీంతో. ఇంకా చెప్పాను కదా ఇది బాగా ఇంట్రెస్ట్ అయిన పని ఇలాంటివి అని చెప్పి. సో ఇంకా ఒక రూమ్లో మొదలు పెట్టిన దాన్ని ఇంకా అన్ని రూముల్లో స్విచ్ బోర్డ్స్ అవి కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. స్విచ్ బోర్డ్స్ అనే కాదండి, మిక్సీ జార్లకు కానీ వాటికి కానీ మనకు మరకలు పట్టేస్తూ ఉంటాయి కదా, జిడ్డుగా అనిపిస్తాయి. సో అలాంటి మరకలన్నీ కూడా ఈ నెయిల్ పాలిష్ టిష్యూలతో ఈజీగా పోతాయి అన్నమాట. ఇంకా అక్కడ ఫిష్ హ్యాంగింగ్ దానికి ఊరికే అలా క్యాండిల్ హోల్డర్స్ హ్యాంగ్ చేశాను. దీవాళీ అప్పుడు దానిలో లైటింగ్ అది పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి క్యాండిల్స్. సో అవంతా రెగ్యులర్గా వాడం కదా, కానీ డస్ట్ మాత్రం పట్టేస్తుంది. అవి కూడా నీట్గా క్లీన్ అయిపోయాయి అన్నమాట. ఇంకా ఫైనల్గా ఈ క్లీనింగ్లన్నీ అయిపోయాక వాష్ బేసిన్ క్లీనింగు, వాష్రూమ్స్ క్లీనింగ్ ఇవి కూడా పెట్టేసుకున్నాను, పనిలో పని అయిపోతుంది కదా అని చెప్పి. ఇంకా ఒక్కసారి ఇంట్రెస్ట్ అలా వచ్చిందంటే ఇంకా అన్నీ చేసేయాలనిపిస్తుంది ఫటాఫట్గా. సో ముందు రోజు అయితే ఇంకా చక్కగా బాడీని వార్మప్ చేయడానికి స్టార్ట్ చేసిన నా పనులు చాలా యాక్టివ్గా అన్నీ క్లీన్ చేసుకున్నాను.
డీప్ క్లీన్ అని అనను కానీ మినీ డీప్ క్లీన్ అనుకోవచ్చు. చక్కగా కార్నర్స్ కానీ డస్టింగ్ కానీ అన్నీ నీట్గా అయిపోయినాయి అనమాట ఫటాఫట్గా. ఇంకా ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయి ఇంకా చెప్పాను కదా రాగి ముద్ద అది చేస్తున్నానని చెప్పి, సో పిల్లలకి అదొక బాల్ లాగా ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. పిల్లలు కూడా తింటారులేండి. మా పెద్ద పాప ఇంట్రెస్ట్గా ఇష్టంగా తింటుంది, చిన్నామె ఓకేగా తింటుంది. బట్ అలవాటు చేయటం మంచిదే కదా, హెల్దీ ఫుడ్డే కదా ఇది కూడా. సో ఇంక అప్పుడప్పుడు చేస్తానన్నమాట. మ్యాక్సిమం మేము బయటకు వెళ్ళినప్పుడు నేను కృతింగాలో తింటాను బాగా ఇష్టంగా. నాటుకోడి పులుసు రాగి సంగటి అక్కడ బాగుంటుంది. ఇంకెందుకు బయట ఎప్పుడు వెళ్ళినా బయట ఇదే తింటాం, అదేదో ఇంట్లో చేసుకోవచ్చు కదా అనిపించి ఇంకా నేను రెగ్యులర్గా ఇంట్లో కూడా చేస్తూ ఉన్నాను. నెయ్యి కూడా వేసాను, చక్కగా మంచి ఫ్లేవర్ ఉంటుంది తినేటప్పుడు. కొంచెం పల్చగా అయింది ఇవాళ, అందుకని పర్ఫెక్ట్గా బాల్ షేప్ రావట్లేదు. కానీ గిన్నెలో కొంచెం గిన్నెని తడి చేసి ఇంకా అటు ఇటుగా కొంచెం ఇలా రౌండ్గా చేసుకుంటూ వస్తుంది కదా, సో అట్లా ఒక షేప్ అయితే వచ్చింది. పర్ఫెక్ట్గా బాల్ షేప్ రాలేదు. కానీ యమ్మీగా చేపల పులుసు రాగి ముద్దని ఎంజాయ్ చేశాను. పులుసు కూరలకి పప్పు కూరలకి మనకి ఇలా బాగుంటుంది, నాన్ వెజ్ కర్రీస్కి కానీ రాగి ముద్ద. అంత ఎమ్మీ ఫుడ్ తిన్నాక మామూలుగా నిద్ర వచ్చిద్దా, చక్కగా ఒక న్యాప్ వేసి లెగిసాను. ఇంక ఇదైతే మీతో ఇంతకుముందు షేర్ చేశాను, గుర్తుందా? మైసూర్ నుంచి తెచ్చుకున్నాను ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, దానిలో మనీ ప్లాంట్ పెట్టానని చెప్పి. అది చూసారా ఎంత పెరిగిందో, భలే హ్యాపీగా అనిపించింది. అక్కడికి ఏంటంటే సన్ రైస్ బాగా పడతాయి అనమాట ఫ్రిడ్జ్ మీదకి, సో చక్కగా వెలుతురు పడుతుంది కదా, బాగా పెరిగింది. దానిలో చిన్న ప్లేస్ లోపల కొంచెం వాటర్ పడతాయి, అయినా కూడా గ్రోత్ అది చక్కగా ఉందన్నమాట. ఇవాళ టీవీలో మూవీస్ అయితే మామూలుగా వేయట్లేదు, అన్నీ మంచి మంచి మూవీస్ వేస్తున్నారు. నువ్వే ఎంత బాగుంటుందో కదా సినిమా, నాకైతే అసలు ఎంత ఇష్టమో. బాగుంటుంది అసలు, ఒక పక్క ఫాదర్ లవ్, ఒక పక్క పార్ట్నర్ లవ్ అన్నట్టు చాలా బాగుంటుంది. త్రివిక్రమ్ మూవీస్లో డైలాగ్స్ అవి చాలా బాగుంటాయండి, చాలా కనెక్టింగ్గా అనిపిస్తాయి అన్నమాట. సో ఇంకా మూవీ అది వినుకుంటూ స్నాక్స్ ప్రిపరేషన్కి అయితే వచ్చేసాను. ఇంకా ముందు రోజు చేసిన సున్నుండలు ఉన్నాయి, కానీ సర్లే ఇంకా చెక్కలు చేద్దాం, చెక్కలు చేసి చాన్నాళ్ళు అయిందని చెప్పి చేతి చెక్కలు, మెత్తని చెక్కలు, రకరకాల పేర్లు ఉన్నాయిలేండి వీటికి, ఇంకా అవి చేసేస్తున్నాను. బియ్య పిండిలో ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకుని చక్కగా అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేసి వేసుకుని జీలకర్ర, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం నువ్వులు ఇవన్నీ వేసుకొని పిండిని ముద్దలా కలిపేసుకుని ఇలా క్లాత్ మీద చక్కగా చెక్కల్లాగా ఒత్తేసుకొని నూనెలో వేయించేసుకోవడమే అనమాట. ఎంత బాగుంటాయో టేస్టు, అందరికీ ఇష్టం, ఇంట్లో అందరం ఇష్టంగా తింటాము. చేసి చాన్నాళ్ళు అయిందిలే అని చెప్పి ఇంక ఇవైతే చేసేస్తున్నాను. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. పిండి మనం గట్టిగా కలుపుకోవాలి, పల్చగా కలిపామా ఆయిల్ లాగేస్తుంది. పిండి గట్టిగా కలుపుకుంటే ఆయిల్ పీల్చవు, మంచి టేస్టీగా కూడా వస్తాయి. ఇంకా మా వారు కూడా వచ్చేసారు. ఇంకా అందరం స్నాక్స్ ఎంజాయ్ చేస్తూ, చెప్పాను కదా ఇవాళ మూవీస్ అయితే మామూలుగా వేయట్లేదనమాట. 35 చిన్న కథ కాదు మూవీ వస్తుంది. అసలు అన్నీ కనెక్టింగ్గా అనిపించేసే మూవీస్. ఇవాళ పొద్దునేమో నువ్వు లేక నేను లేనుతో స్టార్ట్ అయింది, ఆ తర్వాత మా వాళ్ళ ఏమో టూరిస్ట్ ఫ్యామిలీ చూశారు, ఆ తర్వాత నువ్వే, ఇంకా ఇది బాగున్నాయి. ఇవాళ మూవీస్ కూడా మంచి ఎంటర్టైనింగ్గా ఇంట్రెస్టింగ్గా అనిపించే మూవీస్. ఒక రోజేమో అన్ని బోర్ మూవీస్ వేస్తాడు, ఒక రోజేమో అసలు అన్నీ ఇంట్రెస్టింగ్ ఉంటే కంటిన్యూ చూడాలనిపిస్తుంది. చూసినా కూడా కొన్ని మూవీస్ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు కదా, అలాంటి మూవీస్ అనమాట ఇవన్నీ. సో ఇంకా నిన్న బైసైకిల్ డే అనమాట. సో ఇంకా మా సైక్లింగ్ చేద్దామని చెప్పి వెళ్తూ ఉన్నాం. నేను కాదులేండి, మా వాళ్ళే, నాకైతే రాదు. మామూలుగా అయితే పిల్లలు మార్నింగ్ తొక్కేస్తారు, ఇంకా నిన్న మార్నింగ్ వెళ్ళలేదనమాట. సో ఇంక ఇవాళ ఈవినింగ్ నలుగురం కలిసి బయటకు వెళ్ళి కాసేపు అలా నేను వాకింగ్, మా వాళ్ళు సైక్లింగ్ చేసాం. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా షేర్ చేశానులేండి నిన్న. ఇంకా అలా వెళ్ళి తినదంతా అరిగించుకుని ఇంక ఇంటికి వచ్చేసాం. ఇంకా బట్టలు అవి ఆరేసాను కదా, సో అవన్నీ కూడా తీసుకుని ఇంకా పైకి వచ్చేసాను అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ సపోర్టింగ్ మీ అండి. బాయ్. బల్లి ఉండద్దు. నేను వెళ్ళి హెడ్ రైర్ పెట్టేసుకుంటానులే బ్యాగ్.